మనకి ఈరోజు స్వాతంత్ర వేడుకల్లో భాగంగా నరేంద్ర మోడీ గారు రెడ్ ఫోర్ట్ మీద జాతీయ పతాకాన్ని ఎగరేసి అక్కడ కొన్ని విషయాల గురించి మాట్లాడారనమాట. అయితే ఫస్ట్ వాటిలో వచ్చేసరికి మనకి స్వాతంత్ర దినోత్సవం గురించి మాట్లాడి దాని తర్వాత ఏదైతే మనకి ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందో రీసెంట్గా దాని గురించి అయితే కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారనమాట. అయితే ఫస్ట్ స్వాతంత్ర దినోత్సవం గురించి మాట్లాడుతుంది ఏంటంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన ఇండియాలో ఉన్న 140 కోట్ల మంది జనాభా అందరూ కూడా ఖచ్చితంగా ఇది ఈ రోజున ఒక పండగలాగా జరుపుకొని తీరాల్సిందే. మరి అంతకుముందు మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ ఏదైతే మనకి స్వాతంత్రం తెచ్చారో సో వాళ్ళకి గుర్తింపుగా ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఇంటి మీద కూడా మనం ఒక జాతీయ పతాకాన్ని ఖచ్చితంగా ఎగరవేసి తీరాల్సిందని చెప్పేసి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అయితే దాని తర్వాత మరి రీసెంట్గా పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ను కూడా యూజ్ చేసి వాళ్ళ ఉగ్రవాద స్థావరాలన్నిటి కూడా ధ్వంసం చేశాం కదా. అయితే దీని తర్వాత ఏం జరిగింది, వాళ్ళ చీఫ్ అయిన అసీం మునీర్ ఇది అమెరికా వెళ్ళిపోయి అక్కడ నుంచి కొన్ని కామెంట్స్ చేశాడు. ఏమన్నాడు, ఇండియా జాగ్రత్తగా ఉండాలి, మేము ఈసారి అణుబాంబులు వేయడానికైనా సరే మేము ఎక్కడ కూడా వెనకాడం అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు కదా. అయితే దాన్ని పరోక్షంగా వాడికి కౌంటర్ ఇచ్చారనే చెప్పాలి మోడీ గారు. అయితే మోడీ గారు ఏమన్నారంటే, ఏదో మీరు అణుబాంబులు వేస్తామంటే అంతకుముందు ఏదన్నా భయపడి ఉండొచ్చు, కానీ అలాంటి రోజు ఇప్పుడు పోయినాయి, సో మీరు అణుబాంబులు వేస్తామంటే మేము చూస్తా కూర్చునే రోజులు కాదు దివ్య అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, మీరు ఏదైతే సింధు జలాల కోసం ఏదో రచ్చ చేస్తాం అన్నారు కదా, సో సింధు జలాల మీద ఒకటే చెప్తున్నాం, గుర్తుంచుకోండి, సింధు జలాల మీద పూర్తి హక్కు ఇండియాకే ఉంది. సో దీంట్లో ఎటువంటి డౌట్ లేదు, సో దీని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు కూడా అని చెప్పేసి మరి ఈ విధంగా అయితే మరి మోడీ గారు అయితే మాట్లాడడం జరిగిందనమాట.